ఇంకా తప్పించుకోవడానికి ట్రై చేయకుండా నిజం చెప్పండి, సంతకం పెట్టించుకున్నారా లేదా? అవునే, పెట్టించుకున్నాను. అందులో తప్పే ఉంది? ఆయన నాకు మామ, నేను ఆయనకి అల్లుండి. మామ ఎల్లుడికి షూరిటీ సంతకం పెట్టకూడదా, పెట్టమని అడగకూడదా? పెట్టొచ్చు, కానీ నీలాంటి మనసు లేని వాళ్ళకి, మంచి మానవత్వం తెలియని వాళ్ళకి, డబ్బు తప్ప మనుషులకి వాల్యూస్ ఇవ్వని వాళ్ళకి ప్రాణం పోయినా హామీగా ఉండకూడదు. అందుకే నా తండ్రి చేసిన పొరపాటుని నేను సరిదిద్దడానికి, నీ మోసం తిప్పి కొట్టడానికి అబద్ధం చెప్పాను. నా ఇంటిని కాపాడుకోవడానికి నేను అబద్ధం చెప్పాను, కానీ నేను చెప్పిన అబద్ధం వల్ల, మోసం వల్ల ఒక్కరికి కూడా చెడు జరగదు, నష్టం అంతకన్నా జరగదు. కాబట్టి నేను ఏ తప్పు చేయలేదు. కానీ మీ నాన్న తప్పు చేశాడు. ప్రాణం పోయినా సరే నా తండ్రి తప్పు చెయ్యరు. చేశాడు. నాకు షూరిటీ ఇచ్చిన విషయం నీతో చెప్పొద్దని నేను మాట తీసుకుంటే నాకు మాట ఇచ్చాడు, ఆ మాట తప్పాడు. కాదు, ఎందుకంటే ఈ విషయం నాతో చెప్పింది మా నాన్నగారు కారు. ఇంకెవరే? ఆ దేవుడా? కాదు, మా అమ్మ. నాతో చెప్పనని మా నాన్న మీకు మాటిచ్చారు కాబట్టి అడిగినా కూడా ఆయన చెప్పలేదు. అందుకే మా అమ్మ నాకు చెప్పింది. అయినా మాట మీద నిలబడ్డాలు, అన్న మాటకి కట్టుబడ్డాలు మాట తప్పే మీలాంటి వాళ్ళకేం తెలుస్తాయి? ఇంకోసారి మా ఇంటి జోలికి వెళ్ళాలని చూశారో నీకు మీ అమ్మకి తెలియకుండా ఈ ఇంటిని నేను తాకట్టు పెట్టేస్తాను. జాగ్రత్త. ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి సిగరెట్ కాల్చక నాలిక ఒకటే లాగేస్తోంది. కాల్చుకుందామంటే డబ్బులు లేవు, ఆగుదామంటే నాలిక లాగేస్తోంది. ఇక్కడ ఎంగిల్ సిగరెటే కనబడి చావట్లేదు. సిగరెట్ కాల్చేవాళ్ళు తక్కువైపోవటం, కాల్చిన తర్వాత పారేసేవాళ్ళు కూడా తక్కువైపోయి పారేస్తున్నారా లేకపోతే వాళ్ళే అడ్డు పెట్టుకుంటున్నారా జేబుల్లో? ఏమో దేవుడా, ఈ పూటకి ఓ సింగల్ ఎంగిల్ సిగరెట్ ఇచ్చి ఆదుకో తండ్రి, ఆదుకో నాయనా. మావి గారు, పక్షులమ్మా ఏక విసిగిచ్చేస్తున్నాయి. పక్షులు పైనుంటాయి మావి గారు, నేల మీద ఉండవు. అంటే అది మీరు వేటి కోసం వెతుకుతున్నారో నాకు తెలుసు. అంటే ఏంటో అలవాటైపోయిందమ్మా. అప్పటికే మానేయాలని ఎంతో ప్రయత్నించాను. 60 ఏళ్ళుగా పాతుకుపోయిన అలవాటు మానుకోబుద్ధిగా అవట్లేదు. అందుకని ఇలా ఎంగిల్ సిగరెట్లు ఏరుకుంటే ఈ ఇంటి పరువు ఏమవుతుందో, నలుగురు మిమ్మల్ని ఎలా చూస్తారో ఊహించారా? మీరు ఈ ఇంటికి యజమాని మావి గారు. మిమ్మల్ని చూసి అందరూ భయపడేలాగా, మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకునేలా ఉండాలి. కానీ మీ ఇంటి కోడళ్ళు కూడా మీ మీద జోకులేసుకునేలా ఉండడం కరెక్ట్ కాదు మావి గారు. తండ్రిగా భావించి ఓ కూతుర్లా చెప్తున్నాను. మీకోసం కాకపోయినా మీ వెనుకున్న వారి పరువు మర్యాదలు కాపాడడానికైనా ఇక నుంచి ఈ ఎంగిల్ సిగరెట్లు ఏరుకోవడం మానేయండి. మానేస్తాను తల్లి, తప్పకుండా మానేస్తాను. నా కోసం కాకపోయినా
నీకిచ్చిన మాట నిలబెట్టుకోవటానికైనా సరే మానేస్తాను. థ్యాంక్స్ మావయ్య గారు. నువ్వు నాకు ట్యాంక్స్ చెప్పడం ఏమిటమ్మా? నీలాంటి బంగారు తల్లిని నాకు కోడలుగా ఇచ్చినందుకు నేనే ఆ దేవుడికి ట్యాంక్స్ చెప్పాలి. ఇప్పటి వరకు నేను ఎంగిలి సిగరెట్లు ఏరుకుంటుంటే నవ్విన వాళ్ళు, తిట్టిన వాళ్ళు ఉన్నారు తప్ప నీలా నా తప్పును నాకు వేలెత్తి చూపించిన వాళ్ళు గాని, ప్రేమగా మాట్లాడి నా మనసు మార్చడానికి ప్రయత్నించిన వాళ్ళు లేరమ్మా. నీలా ఒక్కరు మాట్లాడినా, నీలా ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినా బహుశా ఎప్పుడో మారిపోయి ఉండేవాడినమ్మా. ఏది ఏమైనా నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషులను కూడా మారుస్తూ ఉంటే ఇంతకంటే కావాల్సిందేముందమ్మా? నువ్వు మా ఇంటి కోడలు కావటం మేము ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అమ్మా. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. మావయ్య గారు, ఏంటమ్మా? ఇవి తీసుకోండి. ఏంటమ్మా ఇది? నికోటిన్ టాబ్లెట్స్ మావయ్య గారు. ఎందుకమ్మా? ఇవి చప్పరిస్తూ ఉంటే సిగరెట్ తాగినట్టే ఉంటుంది. దాంతో సిగరెట్ కాల్చాలి అన్న కోరిక తగ్గుతుంది, మెల్లమెల్లగా సిగరెట్ మానేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిగరెట్ వల్ల వచ్చే నష్టం తగ్గుతుంది, ఆరోగ్యం వస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. కోడలు అయినా కొడుకులా ఆలోచించావు. అందరూ మానేయమని సలహాలు చెప్పేవాళ్లే కానీ మానటానికి దారి చూపించిన వాళ్ళు లేరు. నాకు నమ్మకం వచ్చింది. త్వరలో సిగరెట్ మర్చిపోతాను. మర్చిపోతాను. వస్తానమ్మా. ఏ బాబు ఇలారా. ఏంటి సార్? ఇది మధురానగర్ కాలనీయేనా? అవును సార్. ఇక్కడ అనసూయాదేవి గారు ఇల్లు ఎక్కడ? ఎందుకు సార్? మేము ఇన్కమ్. ఏయ్, ఏం లేదు బాబు, మేము బ్యాంక్ నుంచి వస్తున్నాం, ఒకళ్ళకి లోన్ ఇవ్వాలి. బ్యాంక్ నుంచి లోన్ ఇవ్వడానికి వచ్చారా? ఇప్పుడే అనసూదేవి గారికి చెప్తాను. ఏయ్, ఆగు, ఆగమనుంటే. ఏయ్, నిన్నే, ఆగు. ఏయ్, 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 ఆగు. అడ్రస్ చెప్పకుండా వెళ్ళిపోయాడు. పోనీ. ఎలా దెబ్బ కొట్టాలి? ఎలా దెబ్బ కొడదామన్నా అదే రిటర్న్లో మనకే వచ్చి తగులుతోంది. ఈసారి అలా కాకుండా దాన్ని దెబ్బ కొట్టి అత్తయ్య గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి. ఏం చెయ్యాలబ్బా? ఎవరున్నారు ఇక్కడ? ముందు నీ పని చెప్తా. ఏంటే నన్నే కొడతావా? నన్నే కొడతావా నువ్వు? ఎందుకమ్మా కొట్టుకుంటున్నారు? నీకు చెప్పాలా? చెప్పాలమ్మా. ఏంట్రా చెప్పేది? అమ్మా నన్ను కొట్టారేంటమ్మా? ఏంటమ్మా నన్ను కొడుతున్నారు?
ఇంకా కొడితే నేను ఏడుస్తాను. ఏయ్, చెప్పు. విషయం ఏంటి చెప్పు. నేనేదో శుభవార్త చెప్దామని వస్తే ఇద్దరు కలిసి నన్ను కొడుతున్నారు. శుభవార్త ఏంటది? నేను చెప్పను. ఏయ్, ఆ, ఆ, ఏం లేదమ్మా, మన ఇంటికి బ్యాంక్ వాళ్ళు వస్తున్నారు. నిజమా? అవునమ్మా, దారిలో కనపడి మేము బ్యాంక్ నుంచి వస్తున్నాము, అనసూయదేవి గారు ఇల్లు ఎక్కడా అని అడిగారు. నేను అడ్రస్ చెప్పకుండా వచ్చేసాను. ఆహా. వెళ్ళి అర్జెంటుగా అమ్మగారికి చెప్పాలి. ఆగు. నువ్వు అమ్మగారికి చెప్పడం కాదు, నువ్వు సైలెంట్ గా ఉండు. ఆ విషయం ఏదో మేం చెప్తాం అత్తయ్య గారికి. ఆ, ఎందుకు చెప్పొద్దు? నీకు 100 ఇస్తాం కదా అందుకు. ఆ? అయితే ఓకే. పద. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి ఆ కంగారు? ఏమైంది? మన ఇంటికి బ్యాంక్ వాళ్ళు వస్తున్నారట. బ్యాంక్ వాళ్ళ మొన్ననేగా వచ్చెళ్ళింది. అమ్మా, ఒకవేళ మళ్ళీ మన గురించి ఎంక్వైరీ చేసి మనం బాగా రిచ్ అని తెలిసి వస్తున్నారేమో అమ్మా. అలా ఏం ఉండదు. ఒక్కసారి లోన్ రిజెక్ట్ అయితే మళ్ళీ ఎంక్వైరీ చేయడానికి సంవత్సరం పడుతుంది. అప్పుడే ఎలా వస్తారండి? అంటే ఆ బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని మన ఇంటి అడ్రస్ అడిగింది అబద్ధమా? అనసూయాదేవి గారికి లోన్ ఇవ్వడానికి వచ్చామని చెప్పింది అబద్ధమా? ఏరా సుబ్బా, ఆ? వాళ్ళు మమ్మల్ని అడిగింది నువ్వు చూసావా లేదా? చెప్పరా అత్తయ్య గారికి? అది ఆహా, చూసుండొచ్చమ్మా. చూసుండొచ్చా? అసలు చూసావా లేదా నువ్వు బండోడా? చూసానమ్మా, 500% చూసానమ్మా. ఆ? అలాగా? నాన్న చేతు, మొన్నట్లాగా ఫెయిల్ అవ్వకూడదంటే ఆ బ్యాంక్ వాళ్ళకి బొమ్మ కట్టి చూపించాలి. మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ఇంటి యజమాని దగ్గర నుంచి పనివాడి దాకా గెటప్ చేంజ్. ఓకే. సూపర్గా. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మన గెటప్ సెటప్ చూసి లక్షలు కాదు కోట్లు లోను కావాలా అని వాళ్ళు మనల్ని అడగాలి. ఏయ్, మీరంతా ఏం చేస్తారో ఎలా యాక్ట్ చేస్తారో మీ ఇష్టం. ఈసారి లోను మిస్ అవ్వటానికి వీల్లేదు. ఈ రోజు మా విశ్వరూపం అంతా చూపిస్తాం అత్తయ్య గారు. మేమైతే రెడీ అమ్మా. రే జాగ్రత్తలో నాన్నలో ఏదైనా తేడా వచ్చిందంటే పేడ అమ్ముకుని బతకాల్సి వస్తుంది. అయ్యో, మీరు కొంచెం వెళ్ళి ఆఫీసర్లను తీసుకురా. వెళ్ళండి. ఇంట్లో అందరూ ఉన్నారని కన్ఫర్మ్ చేసుకునేంత వరకు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లమని వాళ్ళకు తెలియనివ్వకూడదు. ఓకే సార్. ఎందుకంటే ట్యాక్స్ ఎగ్గొట్టడంలో అనసూయ దిట్ట అని విన్నాను. అకౌంట్స్ బుక్స్ అన్ని ఏ పనివాడికో ఇచ్చి జంపు చేయిస్తుంది. సో బీ అలర్ట్. ఓకే సార్. మొహమాట పడకండి సార్. రండి సార్, రండి. రండి సార్, రండి. వెల్కమ్. అవునా? నమస్కారం. రండి రండి రండి. అంటే మేము వస్తామని మీకు ముందే తెలుసా? యా, తెలుసండి. అంటే మన గురించి ముందే సమాచారం సేకరించి ఒక్క పైసా కూడా దొరకకుండా జాగ్రత్త పడిపోయారన్నమాట. అయినా వదలకూడదు.
ఇంటి తలుపులన్నీ మోయించి ఇంచు ఇంచు వెతుకుదాం. రే సుబ్బా, అర్థమైందిగో? సుబ్బా, ఆ తలుపులన్నీ వేసేరా? ఓకే అమ్మా. ఆ. ఇదేంటయ్యా, మన పనులు కూడా వీళ్ళే చేస్తున్నారు. అదే అర్థం కావట్లేదు సార్. Sit down, కూర్చోండి. sit down. రా చేతు. ఈ ఇల్లు మీ సొంతమా? ఈ ఇల్లేంటి సార్? ఇలాంటి ఇల్లులు ఈ ఊళ్ళో నాకు 10 ఉన్నాయి సార్. పదా? నాన్న చేతు, ఆ లిస్ట్ ఇవ్వు. నేను రెడీ అమ్మా. ఆ. సార్ ప్లీజ్. అది ఎన్టీఆర్ నగర్, మ్మ్. అది బాలయ్య నగర్, అది ఏఎన్ఆర్ నగర్, ఆ. అది నాగార్జున నగర్, అది కృష్ణానగర్, ఆ పక్కది మహేష్ నగర్. ఆ, ఇది చాలా, ఇంకేమైనా చూపించాలా? హ్మ్. అందరూ మనల్ని చూసి భయపడి ఆస్తులు దాచుకుంటారు. వీళ్ళేంటి ఇంత ధైర్యంగా చెప్తున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఓన్లీ ఇల్లేనా? క్యాష్ కూడా ఏమైనా ఉందా? సారీ, ఉందా అని అడుగుతున్నారా? ఎక్స్క్యూజ్ యూ, సో సిల్లీ బ్రదర్స్, కమ్ ఆన్. రెడీ. న్యూ కరెన్సీ. లత, ఆ కాట్ కింద ఉన్న 10 లక్షలు తీసుకురా. యా. అలాగే అత్తయ్య గారు. ఇదిగోండి అత్తయ్య గారు. సార్, ఈ మనీ అంతా వైటా బ్లాకా? ఫుల్ కలర్ సార్. మా అమ్మ వడ్డీలకి ఇచ్చి ఇదంతా సంపాదించింది. బై ద వే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వీటిలో ఒక్కదానికి కూడా ట్యాక్స్ కట్టలేదు. మొత్తం వైట్ గా మార్చేసాం. పాపం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇంకా తెలియదు అనుకుంటా, అందుకే మా మీద రైడ్కి రాలేదు. అత్తయ్య గారు, నాకెందుకు అనుమానంగా ఉందండి. మధు, ఆల్మోస్ట్ ఓకే అయిపోయే లోన్ని చెడదొబ్బే ప్రయత్నాలు చేకే ప్లీజ్. అమ్మా, యూ ప్రొసీడ్. అదే శిరీష, నువ్వు వెళ్ళి నగలు తీసుకురమ్మా. ఇదిగోండి అత్తయ్య గారు. 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ ప్లీజ్. ఇదంతా ఒరిజినల్ బంగారమేనా? 24 క్యారెట్ సార్. ఇవే కాదు, ఒక బస్తాడు బంగారం స్టోర్ రూమ్ లో ఉంది. ఓ 2 డబ్బాల వజ్రాలు అటక మీద ఉన్నాయి. వీడెవడు సూట్ వేసుకున్న చింపాంజీలా ఉన్నాడు? వాడు మా పనివాడు. నెలకి 50,000 జీతం. 50,000? మాకు కూడా అంత జీతం లేదు. మీరు కూడా నా పనిలో చేరండి, మీకు 50,000 వస్తాయి. వద్దులే. ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా? ఇంకా సరిపోలేదనుకుంటా. నాన్న చేతు, మన ఆస్తుల లిస్ట్ చదువు. ఓకే. ఇప్పుడు మొత్తం కలిపి రఫ్ గా ఓ 50 కోట్లే? అవును సార్. వెరీ గుడ్.
ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది ఇళ్లకెళ్ళాం. అందరూ మమ్మల్ని చూసి భయపడి పారిపోయేవాళ్లే కానీ ఇంత ధైర్యంగా ఆస్తి వివరాలు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. మీ కోఆపరేషన్కి అభినందిస్తున్నాను. ఆహా, థ్యాంక్ యూ. మరి మా పని అయిపోతుందిగా? అయిపోతుందా ఏంటి? అయిపోయినట్టే. సుమారుగా ఎంతవరకు రావచ్చు సార్? ఓ 2-3 లక్షల వరకు రావచ్చు. 2 లక్షలు ఏంటి సార్ చీప్గా? కనీసం ఒక 50 అనండి సార్. 50 లక్షలు ట్యాక్స్ కడతావా? ట్యాక్సా? ట్యాక్స్ ఏంటి? మీరిచ్చేది లోన్ కదా. లోనా? లోన్ ఏంటి? మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం కదా.